ఫేస్ కూడా వర్కౌట్ కావట్లేదు. కాబట్టి కేజ్రీవాల్ ఫేస్ కి ఆల్టర్నేటివ్ గా అభిజిత్ దుప్కే, ఈ అభిజిత్ దుప్కేను ముందు పెట్టి ఒక యాజిటేటెడ్ మూమెంట్ క్రియేట్ చేస్తే వచ్చే నెగిటివిటీ కారణంగా రేపు జరగబోయే పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓడించాలి. ఉత్తరప్రదేశ్ లో ఓడిపోతే దేశ రాజకీయం మారిపోతుంది. ఉత్తరప్రదేశ్ లో ఓడించాలంటే అఖిలేష్ సీన్ చాలట్లా, దానికోసం ఓ పక్కన మత చిచ్చులు రాజేశారని అయిపోయింది. ఇప్పుడు ఇక ప్రయత్నిస్తోంది యువతని ముందు పెట్టి, రైతుల చిచ్చు రాజేశారు అయిపోయింది, మత చిచ్చు రాజేశారు అయిపోయింది, 2 టర్మ్స్ 2 చిచ్చులు రాజేశారు, ఫెయిల్ అయ్యారు. ఈ ట్రిప్ యువతను ముందు పెట్టి చేయాలనుకున్నారు, అందుకు చేసిన ప్రయోగం ఇది. కానీ ఒకటి సార్, రైతుల విషయంలోనైనా లేదంటే మతం విషయంలోనైనా ఏ విషయంలోనూ బిల్లుల విషయంలో అక్కడ వెనక్కి తగ్గినా ఇక్కడ ఇమీడియట్ గా ఈ లీకేజ్ వ్యవహారం సంబంధించి ఒక బిల్లు తీసుకురావడం, రాజ్యసభలో ఆమోదింపు చేయడం, ఇదంతా చూస్తా ఉంటే ఇది కేవలం అంటే యువత ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమం వెనకాల వాళ్ళని శాంతింపు చేయడానికైనా నిజంగా ఈ బిల్లు ప్రాక్టికల్ గా, ఎందుకంటే ఇంతకుముందు ఎన్నోసార్లు పేపర్స్ లీక్ అయినా సరే ఇలాంటి బిల్లు తీసుకురాని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఎంత వేగంగా ఎందుకు చేసింది? అంటే సమస్య ఏంటంటే దేశంలో లీక్ అవుతున్న వాటిట్లలో 100కి 95% రాష్ట్రాల్లోనే, అవును, కేంద్ర ప్రభుత్వం అయింది 5%. ఇది అసంతృప్తి ఉంది ఎప్పటికప్పుడు లీక్ అయినప్పుడు ఏ పేరెంట్కైనా. ఈ అసంతృప్తికి రూపం ఈ కుర్రోళ్ళు మాట్లాడేది. ఇది సోషల్ మీడియా ద్వారా అబ్జర్వ్ చేసినప్పుడు ప్రభుత్వానికైనా సరే అసంతృప్తి ఉంది, అందరూ రోడ్డు మీదకి రావట్లేదు కానీ అనే ఫీలింగ్ వాళ్ళకి కూడా. కాబట్టి దీనికి పరిష్కారం చూపెట్టడం కరెక్ట్ అన్నది వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ నెంబర్ 1. రెండవది ఏంటంటే ఈ బిల్లుది పక్కన పెట్టండి, బిల్లు అనేటటువంటిది ఇట్ ఈస్ రెగ్యులర్